భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: ఎప్పుడు ఫస్ట్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం, ఇవాళ మ్యాట్నీకి వెళ్దాం అంటున్నారేం అంది చీరలు తీస్తూ భర్తతో. భర్త: ఎప్పుడు సినిమా సగం అయిపోయాక వెళ్తున్నామని అలా చెప్పా, నిజానికి ఇవాళ కూడా ఫస్ట్ షోకే అన్నాడు. ఒక అమాయకుడు రైలెక్కాడు. ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగింది అతనున్న బోగి. తినటానికని ఏదైనా కొనుక్కుందామన్నా అతను ఎక్కింది ఆఖరి పెట్టె కావడంతో ఏ వ్యాపారి అటువైపు రాలేదు. స్టేషన్లోకి రైలు చేరాక అతను సరాసరి గార్డు దగ్గరికెళ్ళి, అయ్యా, ఏ రైలుకి కూడా ఆఖరు బోగి తగిలించవద్దు, ఒకవేళ దాన్ని తగిలించాల్సి వస్తే ఏ మధ్యలోనో ఉండేటట్లు తగిలించండి అన్నాడు. ఆటో దిగుతూ కామెడీ ఆర్టిస్ట్ కాకరాల ఎంతైంది అన్నాడు. మీటర్ చూసి, అయ్యో, మీటరు ఆన్ చేయటం మర్చిపోయా అన్నాడు ఆటో అతను. జేబు చూసి, పర్వాలేదు, నేను డబ్బులు తేవడం మర్చిపోయా అని చక్కా వెళ్ళిపోయాడు కాకరాల. బార్లో వెంకటేష్, సురేష్ మందు తాగుతున్నారు. కాస్త మందు ఎక్కువైంది. నేను ఈ బార్ కొనాలనుకుంటున్నాను అన్నాడు వెంకట్. నేను దీన్ని అమ్మదలుచుకోలేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకే అమ్మేస్తాను అన్నాడు సురేష్. ఇంతలో బారు ఓనర్ కోపంగా, ఈ బార్ నాది అన్నాడు. డిస్టర్బ్ చేయకుండా కాసేపాగు, మా బిజినెస్ డీల్ సెటిల్ కాకుంటే నీకే అమ్ముతానన్నాడు సురేష్. ఓ టీచర్కి విద్యార్థికి మధ్య సంభాషణ. టీచర్: ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువు ఏది అని అడిగింది. బాబీ: జింక టీచర్ అని చెప్పాడు. టీచర్ ఆశ్చర్యపోతూ, జింక అన్నది. బాబీ: అవును టీచర్ అన్నాడు. టీచర్: పాపం అందమైన జింకను అలా అంటావెందుకు అని అడిగింది. బాబీ: త్రేతాయుగంలో శ్రీరాముని జీవితాన్ని, కలియుగంలో సల్మాన్ ఖాన్ జీవితాన్ని కష్టాల పాలు చేసింది ఆ జింకే కదా టీచర్ అన్నాడు. అంతే, టీచర్ నోరు తెరిచింది.